నక్సలిజం అంతం తమ పంతం అన్నటువంటి రూట్లో సీరియస్గా దృష్టి సారించినటువంటి కేంద్ర ప్రభుత్వం అమిత్ షా పరసబెట్టి వ్యూహాలు పన్నుతున్న నేపథ్యంలో త్రివిధ దళాలని వాడట్లేదు, కానీ ఒక ఆర్మీని వాడుతున్నారు. అట్లాగే సిఆర్పిఎఫ్ ఇట్లాగా వివిధ శాఖలు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్ని కలిపి వినియోగిస్తూ ఎక్కడికక్కడ నక్సల్స్ని అంతం చేస్తుంటే గత ఏడాది కాలంలో 300 మంది వరకు నక్సల్స్ అంతమైతే కసిరేగిపోయినటువంటి నక్సల్స్ తాజాగా ఏకంగా 50 కిలోల బరువైనటువంటి మందు పాతర పెట్టి పేల్చేయడానికి ప్రయత్నించారు. అదృష్టవశాత్తు నిన్న పోలీసులు బతికిపోయారు. ఆ బాంబుని తీయలేక బయటికి దాన్ని అలాగే పేల్చి పడేస్తే ఒక కల్వర్టే నాశనం అయిపోయినటువంటి సంఘటన బీజాపూర్లోని ఓ రాష్ట్ర రహదారి మీద భద్రతా బలగాలే టార్గెట్గా మావోయిస్టులు అమర్చిన భారీ ఐఈడిని సిఆర్పిఎఫ్ బాంబ్ స్క్వాడ్ నిర్వీర్యం చేసింది. పోలీసుల కథనం ప్రకారం మావోయిస్టులు అనపల్లి బసగూడ రాష్ట్ర రహదారిలో తిమ్మాపూర్ దుర్గాలయం సమీపంలో కల్వర్ట్ కింద రిమోట్ కంట్రోల్తో పేల్చేలా 50 కిలోల ఐఈడిని అమర్చారు. సిఆర్పిఎఫ్ 168వ బెటాలియన్కి చెందిన బాంబ్ స్క్వాడ్ బృందం గురువారం ఉదయం విషయాన్ని గుర్తించింది. కల్వర్ట్ కింద కాంక్రీట్ కీని తొలగించి ఓ బొరియగా మార్చి అందులోనే ఐఈడిని అమర్చడంతో తొలగింపు సాధ్యం కాలేదు. దాంతో మరో బాంబును పెట్టి ఈ ఐఈడిని పేల్చేశారు. దీనివల్ల కల్వర్ట్ దెబ్బతింది, మరమ్మతులు జరుగుతున్నాయి. సుకుమా జిల్లా మెట్టగూడ దూలేట్ గుట్టల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంపును కూడా ఈ సందర్భంగా గుర్తించారు. గ్యాస్ సిలిండర్లు, బీజీఎల్స్ తయారీ పరికరాలు, మందు పాత్రలు, ఇతర పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు.